సో పాత విధానం బాగుందా, కొత్త విధానం ఇదే బాగుందండి. అది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ 15 డేస్లో మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. విధానమే బాగుందండి. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదైతే ఎప్పుడు వస్తుందో తెలియదు, అలా కాపలా కాయాలి. ఏపీలో కొత్త రేషన్ విధానం మొదలైంది. రేషన్ డిపోకి సంబంధించి ఇప్పటికే జనం అందరూ తరలి వస్తున్నారు. ఇదివరకు బళ్ళ ద్వారా అలాగే ఇతర వాహనాల ద్వారా డైరెక్ట్గా ఎండియూల ద్వారా ఇంటికి వెళ్ళే రేషన్ బళ్ళు ఇప్పుడు లేవు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ విశాఖపట్నంలోని ఇక్కడ మదిలిపాలెంకి సంబంధించిన సర్కిల్ 2 రాజలక్ష్మి గారి డిపో దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా కూడా ఈ రేషన్ డిపో దగ్గర దాదాపుగా ఈ మూల నుంచి ఆ మూల జనం వెయిట్ చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ డిపో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఈ డిపోకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడదాము. రాజలక్ష్మి గారి అబ్బాయి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తున్నారు? రోజు ఎంతమంది మీరు డెలివరీ చేస్తారు? మార్నింగ్ 8 నుంచి 12 ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మొత్తం 200 మెంబర్స్ అలాగా అవుతుంది రోజుకి. మధ్యాహ్నం టైంలో ఓల్డ్ మెంబర్స్కి 65 ఏజ్ ప్లస్ వాళ్ళకి హోమ్ డెలివరీ చేస్తాను అనమాట, మాకు వచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళు. ఇప్పుడు పాత రేషన్ విధానం అయితే కనుక అందరూ బయట నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? రెస్పాన్స్ బాగానే ఉంది, మీరు అడగవచ్చు జనాలు. వ్యాన్ దగ్గర అయితే ఇప్పుడు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు వ్యాన్. అది షాపు 15 రోజులు ఉంటుంది, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది మీకు డెలివరీ చేయండి? రేషన్ డెలివరీ 5 మినిట్స్. సర్వర్ ఒకవేళ ఎక్కడైనా బ్రేక్ అయితే టైం పడుతుంది 10 మినిట్స్ అలా. ఓకే, ఇదివరకు ఆధార్ కార్డు తీస్తేనే వెంటనే ఇచ్చేసేవారు. ఇప్పుడు అదే సిస్టమ్ ఉందా, లేకపోతే రేషన్ కార్డు ఖచ్చితంగా తేవాలా? సేమ్ అదే సిస్టమ్, ఆధార్ అయినా కార్డు అయినా ఉంటే చాలు. ఓకే, సో పర్సన్స్ సంబంధించి ఇదివరకు అయితే కనుక మొత్తం అంతా స్కూట్నీ చేశారు. ఇప్పుడు రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఎంతమంది డెలివరీ చేయగలుగుతున్నారు? అందరికీ సేమ్ అలాగే ఉన్నాయి రేషన్ కార్డ్స్. అవి ఇంకా యాడింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ కొత్త కార్డ్స్ వస్తాయి ఫ్యూచర్లో. ఇప్పుడు ఫైనల్లీ ఆ స్టేట్లో ఎవరైనా తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నంలో తీసుకోవాలా, లేదా పక్క జిల్లాల వాళ్ళకి కూడా తీసుకోవచ్చా? అలా ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ షాప్లో అయినా ఏ టైంలో అయినా. స్టాక్ ఎట్లా ఉంది మీకు? స్టాకు పంచదార అని అంతే. ప్రజెంట్ అయితే రైస్ షుగర్ వస్తుంది, నెక్స్ట్ మంత్ నుంచి కందిపప్పు సామాన్లు వస్తాయి. మీరు చెప్పండి, మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇదివరకు అయితే బళ్ళు వచ్చేవి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి. మీరు ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు పడుతుంది? ఒక 10 మినిట్స్ అయింది వచ్చి. బాగానే ఉందండి ఇక్కడ. ఓకే, నాకు టైం చాలదు మరి. వచ్చి నువ్వు కూర్చున్నావు ఎంతసేపు? మరి ఇంటి దగ్గర రేషన్ వస్తుంది, నువ్వెందుకు వచ్చావు? రాదని సార్, రాదని 60 దాటాయా? 60 దాటితే ఇంటికే రేషన్ వస్తుంది కదా. రాబని సార్, అందుకు వచ్చా. రాదని సార్ ఎవరు చెప్పా నీకు రాదని? అందరూ ఏం రాదన్నారు. ఈ విధానమే బాగుందండి. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదైతే ఎప్పుడు వస్తుందో తెలియదు, అలా కాపలా కాయాలి. ఇలా పనులకి వెళ్ళిపోతుంది. పనులు చేసుకుని వచ్చి ఈ టైం ఎప్పుడైనా వచ్చి తీసుకోవడానికి బాగుంటుంది అంతే. ఓకే, అన్నీ ఇస్తున్నారా మీకు? పంచదార, కందిపప్పు? పంచదార, బియ్యం ఇస్తాను పెట్టి, మరి పప్పులు గట్రా వేయట్లేవు అంతే. ఓకే, అమ్మ నువ్వు ఇవ్వచ్చు. ఈ లైన్ అంతా కూడా దాదాపు ఆ చివరి వరకు ఉంది. అమ్మ నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? గంట అయిందండి. ఓకే, ఎంతసేపట్లో అయిపోద్ది అంటారు నీకు? మరి టైం పడుతుంది కదా, లైన్ నిల్చోవాలి కదండి. ఒకరి తర్వాత ఒకరికి ఇస్తారు కదా, వెయిట్ చేయాలంటే. ఇంకేం లేదు. మీ ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు లేరండి, అందుకే మీరు ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు. ఒకలే. పాప నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయింది. అరగంట అయింది. ఓకే, ఎంతసేపు పడుతుందని చెప్పారు? ఏం చెప్పలేదు, లైన్లో ఉన్నాము. మరి మీరు ఎంతసేపు అయిందండి? గంట అయింది. ఓకే, అంటే ఒక్కొక్కరికి గంట పడుతుందా? గంటన్నర టైం పడుతుందండి, జనాలు ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి అమ్మ, ఎంతసేపు మీరు వచ్చేది? అరగంట అవుతుందండి. గంట పడుతుందా మీకు వెళ్ళడానికి? లేదులేండి, ఒక అరగంటలో అయిపోద్ది. ఓకే, ఓకే, ఇక్కడ చూడొచ్చు జనాలందరినీ కూడా. అమ్మ మీరు ఎంతసేపు అయింది మీరు వచ్చి? సో పాత విధానం బాగుందా, కొత్త విధానం? ఇదే బాగుందండి. అది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో ఏంటో ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ 15 డేస్లో మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడే బాగుంది. ఆ 15 తర్వాత పరిస్థితి అంటే అది ఆలోచించుకున్నారా మీరు ఏమైనా? ఈ 15 డేస్ సరిపోతాయి కదండి. అప్పుడైనా 10 వరకే ఇచ్చేవారు కదా, మంత్ అంతా ఇచ్చేవారు కాదు అప్పుడు కూడా. సో బెటర్, ఇది బాగుంది. ఇప్పుడే బాగుంది. సో మీకు ఇప్పుడు ఏమి డెలివరీ చేస్తున్నారు? ఒక కందిపప్పు ఏమైనా అందులో యాడ్ చేస్తున్నారు? ఫస్ట్ టైం కదా, ఇంకా నేను చూడలేదు, తెలియదు. సో నెక్స్ట్ చూసిన తర్వాత చెప్తారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఓకే, ఎంతసేపు పడుతుంది మీకు వెళ్ళడానికి?
హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు అనుకుంటా, ఇంకా ఎక్కువ పట్టొచ్చు అనుకుంటా. వారు 11th మెంబర్ 12th మెంబర్ ఇక్కడ తెలుసు నాకు తెలిసి, అంతే కదా? 11 మనుషులు 12 మనుషులు అవును. మీరు చెప్పండి వచ్చి ఇప్పుడే వచ్చామండి. ఓకే. ఈ పాత విధానం బాగుందా, కొత్త విధానం బాగుందా? ఇప్పుడు బాగుందండి. బాగుందా? వీళ్ళందరికీ కూడా రేషన్ డెలివరీకి సంబంధించి అయితే కనుక అంతా బాగుంది. అంటే పాత విధానంతో పోల్చుకుంటే కొత్త విధానం బాగుందని చెప్తున్నారు. రేషన్ డెలివరీ విధానం ఈ విధంగా ఉంటే తమ ఉద్యోగాలకు అంటే ఏమైనా పనులు ఉంటే వాటికి వెళ్ళి ఈ సమయానికి వచ్చి తీసుకొచ్చని చెప్తున్నారు. అయితే కందిపప్పు ఇలాంటివి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కొంతవరకు వీళ్ళందరి నుంచి వినిపిస్తోంది.